హలో హాయ్ వెల్కమ్ టు పర్ణికా మ్యాథ్స్. ఈరోజు మనం ఇంటర్ మ్యాథ్స్ 1A ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఆల్రెడీ 1 వీడియో అయిపోయింది, దాని యొక్క కంటిన్యూషన్ సెకండ్ వీడియో. దీంట్లో ఫస్ట్ ప్రాబ్లం చూడండి, ఏమి ఇచ్చారు. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ హూస్ వర్టిసెస్ ఆర్ ఏబిసి. ఇలా 3 వర్టిసెస్ ఇచ్చి ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ కనుక్కోమన్నారు. ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్ కింద ఫార్ములా ఏమవుతుంది మనకు తెలుసు కదా. ఏంటి ఫార్ములా? హాఫ్ ఇంటూ మోడ్యులస్ ఆఫ్ AB bar cross BC bar, sorry AC bar, AB bar cross AC bar. ఇదే కదా ఫార్ములా. దీన్ని బేస్ చేసుకొని మనకేం కావాలి? AB bar కావాలి, AC bar కావాలి. దానికోసం ఫస్ట్ ఇక్కడ వర్టిసెస్ ఇచ్చారు, అవి పొజిషన్ వెక్టర్స్ రాయాలి కదా. కాబట్టి లెట్ I bar comma J bar comma K bar or unit vectors along coordinate axis అనుకుందాం. along coordinate axis I bar J bar K bar అనేవి యూనిట్ వెక్టర్స్ along coordinate axis అయితే then the position vectors of A B C ఏమవుతాయమ్మా? position vectors of A, B, C ఆర్ ఏమవుతాయమ్మా? ఎలా రాయాలి? దీనికి I, దీనికి J, దీనికి K కలిపి రాయాలి కదా. I బార్ ప్లస్ 2J బార్ ప్లస్ 3K బార్, అంతేనా? Bది రాయండి, 2I బార్ ప్లస్ 3J బార్ ప్లస్ K బార్ కమ Cది ఏమవుతుంది? 3I బార్ 3I బార్ ప్లస్ J బార్ ప్లస్ 2K బార్ అన్నిటికీ రాసేసమ్మా. I బార్ అంటే ఇక్కడ I J K కంబైన్ చేసి పొజిషన్ వెక్టర్స్ రాసాం. ఇక్కడ ఏమన్నారు? ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ కనుక్కోమన్నారు. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి? హాఫ్ మోడ్యులస్ ఆఫ్ AB బార్ క్రాస్ AC బార్. AB బార్ రావాలి కదా. AB బార్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటమ్మా? B బార్ మైనస్ A బార్ కదా ఫార్ములా. B బార్ ఏంటి? 2I బార్ ప్లస్ 3J బార్ ప్లస్ K బార్ మైనస్ I బార్ ప్లస్ 2J బార్ ప్లస్ 3K బార్. సబ్ట్రాక్ట్ చేయండి, ఏమవుతుంది? 2 మైనస్ 1, 2 మైనస్ 1 ఎంత? 1. I బార్ ప్లస్ 3లో 2 పోతే ఎంతమా? 1. J బార్ Kలో మైనస్ 3, 3లో 1 పోతే 2, మైనస్ 2 కదా, మైనస్ 2K బార్. ఓకేనా? అలాగే మనకి AC బార్ కావాలి కదా. AC బార్ అంటే ఎలా రాయొచ్చు? C బార్ మైనస్ A బార్. C బార్ అంటే 3I బార్ ప్లస్ J బార్ ప్లస్ 2K బార్. ఇదే కదా ఉంది. ఇక్కడ చూడండి, మైనస్ A బార్ మైనస్ I బార్ ప్లస్ 2J బార్ ప్లస్ 3K బార్. సబ్ట్రాక్ట్ చేయండి, ఏమవుతుంది? 3లో నుంచి 1 పోతే 2I బార్, ఇక్కడ 1 మైనస్ 2 ఎంత? మైనస్ 1 మైనస్ J బార్, 2లో 3 పోతే ఎంత? 1 మైనస్ K బార్. AB బార్ వచ్చింది, AC బార్ వచ్చింది. నాకు AB బార్ క్రాస్ AC బార్ కావాలి కదా. AB బార్ క్రాస్ AC బార్ దట్ ఈక్వల్స్ టు AB బార్ క్రాస్ AC బార్ ఎలా కనుక్కుంటాం? I వెక్టర్, J వెక్టర్, K వెక్టర్. వాల్యూస్ ఏంటి ఇక్కడ? 1 1 మైనస్ 2. ఇక్కడ ఏం వాల్యూస్ ఉన్నాయి? 2 మైనస్ 1 మైనస్ 1. ఎలా కనుక్కుంటామా? I బార్ ఇంటూ I ఉండే రో కాలం తీసేయండి, ఈ రెండు క్రాస్ మల్టిప్లికేషన్ అవుతాయి. ఓకేనా? I ఉండే రో I ఉండే కాలం మైనస్ చేస్తే మిగిలిన ఈ వెక్టర్స్ అన్నీ క్రాస్ మల్టిప్లికేషన్. 1 ఇంటూ 1 మైనస్ 1, మైనస్ 1 ఉంది కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. మనకి ఫార్ములా ఏంటి? AD మైనస్ BC కదా, మ్యాట్రిసెస్లో చూసాం కదా. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 2 1s 2 మైనస్ J బార్ ఇంటూ J బార్ ఉన్న రో కాలం సబ్ట్రాక్ట్ చేయండి, ఈ రెండు క్రాస్ మల్టిప్లికేషన్. 1 ఇంటూ మైనస్ 1 మైనస్ 1 ప్లస్ 2 2s 4 ప్లస్ K బార్ ఇంటూ ఈ రో ఈ కాలం డెలీట్ అయిపోతుంది, ఈ రెండు క్రాస్ మల్టిప్లికేషన్. 1 1s 1 మైనస్ 1 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 1s 2. ఇప్పుడు మనకేమొచ్చింది? I బార్ ఇంటూ మైనస్ 3 మైనస్ J బార్ ఇంటూ 4లో 1 పోతే 3 ప్లస్ K బార్ ఇంటూ
-3 అంటే ఏబీ బార్ క్రాస్ బీసీ బార్ ఏమొచ్చింది -3i బార్ -3j బార్ -3k బార్. అన్నిట్లో -3 కామన్గా ఉంది కదా, -3 కామన్ తీస్తే i బార్ ప్లస్ j బార్ ప్లస్ k బార్. ఇదేంటి మా ఇది ఏబీ బార్ క్రాస్ ఏసీ బార్ అవునా. ఫార్ములా ఏంటి మనకు హాఫ్ మోడ్లెస్ ఆఫ్ ఏబీ బార్ క్రాస్ ఏసీ బార్ కదా, అంటే దీనికి మోడ్లెస్ వాల్యూ కనుక్కోవాలి కదా. మోడ్లెస్ ఆఫ్ ఏబీ బార్ క్రాస్ ఏసీ బార్ దట్ ఈక్వల్స్ టు మోడ్లెస్ ఆఫ్ ఏబీ బార్ క్రాస్ ఏసీ బార్ కనుక్కుందామా. దీనికి మోడ్యులస్ ఆఫ్ -3 ఇంటూ ఐ బార్ ప్లస్ జే బార్ ప్లస్ కే బార్ అంటే ఏమవుతుంది మా -3 బయటకు వస్తే +3 అవుతుంది. మైనస్ వాల్యూ మోడ్లెస్ ఉంది కాబట్టి ప్లస్ అయిపోతుంది. దీనికి మోడ్లెస్ వాల్యూ ఏంటి √1² 1 ప్లస్ ఇక్కడ 1² 1 ప్లస్ ఇక్కడ k వాల్యూ 1² 1. అర్థమైందమ్మా. ఐ వాల్యూ 1, జే వాల్యూ 1, k వాల్యూ 1, 1² ప్లస్ 1² ప్లస్ 1² అంటే ఇది వాల్యూ ఎంత అవుతుంది 3√3. ఓకేనా. తర్వాత ఏమని అడిగినారు ఇప్పుడు చూడండి, ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ కదా. Therefore area of a triangle equals to half modulus of AB bar cross AC bar. ఇదే కదా ఫార్ములా హాఫ్ ఇంటూ ఏబీ బార్ క్రాస్ ఏసీ బార్ వాల్యూ ఎంతమా 3√3 దట్ ఈక్వల్స్ టు 3√3/2 స్క్వేర్ యూనిట్స్. అంతే, మన ప్రాబ్లం అయిపోయింది. ఎంత ఈజీగా ఉంది కదా. ఏం చేస్తామమ్మా, ఫస్ట్ ఇచ్చిన ఇక్కడ వర్టిసెస్ ఇచ్చారు, ఫస్ట్ దాని పొజిషన్ వెక్టార్స్ రాసుకున్నాం. అంటే ఏం లేదు, దీనికి ఐ దీనికి జే దీనికి కే కలుపుకుంటే ఇలా వచ్చింది. తర్వాత ఫార్ములా వచ్చి హాఫ్ మోడ్లెస్ ఆఫ్ ఏబీ బార్ క్రాస్ ఏసీ బార్ కాబట్టి ఏబీ బార్ ఏసీ బార్ కనుక్కున్నాం. ఏబీ బార్ అంటే బీ బార్ మైనస్ ఏ బార్, ఏసీ బార్ అంటే సి బార్ మైనస్ ఏ బార్. మళ్ళీ తర్వాత ఏబీ బార్ క్రాస్ ఏసీ బార్ అంటే మీకు తెలుసు కదా, ఈ ప్రాసెస్ కనుక్కోవడం మ్యాట్రిసెస్లో నేర్చుకున్నారు కదా. తర్వాత మోడ్లెస్ ఆఫ్ ఏబీ బార్ క్రాస్ ఏసీ బార్ వాల్యూ కనుక్కున్నాం. ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ వాల్యూలో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేసింది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. వన్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చారు. ఇఫ్ ఏ బార్ ఈక్వల్స్ టు 2i బార్ ప్లస్ జే బార్ మైనస్ కే బార్ అండ్ బీ బార్ ఈక్వల్స్ టు అండ్ సి బార్ ఈక్వల్స్ టు అని వెక్టర్స్ ఇచ్చేసి దెన్ ఫైండ్ ఏ బార్ క్రాస్ బీ బార్ ఇంటూ బీ బార్ క్రాస్ సి బార్ అంట. ఫస్ట్ ఏం కనుక్కున్నారు, ఏ బార్ క్రాస్ బీ బార్ కదా, అదే కనుక్కుందాం. ఏ బార్ క్రాస్ బీ బార్ దట్ ఈక్వల్స్ టు క్రాస్ అంటే ఎలా కనుక్కోవాలమా, ఇందాక చేసాం కదా. ఫస్ట్ ఐ బార్, తర్వాత జే బార్, తర్వాత కే బార్. ఏ వాల్యూస్ కదా ఫస్ట్ రాసుకోండి 2 1 -1 2 1 -1. నెక్స్ట్ ఏంటి బీ బార్ -1 2 -4 -1 2 -4. ఇప్పుడు ఈ వాల్యూ కనుక్కోండి. ఎలా చేస్తాం, ఐ బార్ ఇంటూ ఈ రో ఈ కాలం మైనస్ చేసి ఈ రెండింటిని క్రాస్ మల్టిప్లికేషన్ 4 1s -4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 1s 2. ఎందుకు మా ఇక్కడ ఇంకొక మైనస్ ఎక్కడి నుంచి వచ్చింది, ఫార్ములామా ఏడి మైనస్ బీసీ మైనస్ ఉంటుంది కదా ఫార్ములాలో, ఆ మైనస్తో మల్టిప్లై అవుతుంది. ఓకేనా. మైనస్ జే బార్ ఇంటూ ఈ రో ఈ కాలం డెలీట్ చేయండి, ఈ రెండింటిని క్రాస్ మల్టిప్లై చేయండి 4 2s -8 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అగైన్ ఫార్ములాలో ఒక మైనస్ 1 1s 1 ప్లస్ కే బార్ ఇంటూ ఈ రో ఈ కాలం డెలీట్ 2 2s 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 1s 1. ఏమవుతుంది ఇప్పుడు 4లో 2 పోతే 2 -2 ఐ బార్ ఇక్కడ 8 9 -9 -9 మైనస్ ప్లస్ కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, ప్లస్ 9 జే బార్ ప్లస్ 5 కే బార్. ఏ బార్ క్రాస్ బీ బార్ వచ్చింది. ఇంకొకటి ఏం కావాలి, బీ బార్ క్రాస్ సి బార్ కావాలి కదా, కనుక్కోండి. బీ బార్ క్రాస్ సి బార్ దీనికి కూడా వెక్టర్స్ రాయండి, ఐ బార్ జే బార్ కే బార్. బీ వాల్యూస్ -1 2 -4, సి వాల్యూస్ 1 1 1 1 1 1. దీనికి వాల్యూ కనుక్కోండి, ఐ బార్ ఇంటూ ఈ రో ఈ కాలం డెలీట్ అయిపోతే 2 1s 2 ప్లస్ 4 1s 4 మైనస్ జే బార్ ఇంటూ ఈ రో ఈ కాలం డెలీట్ అయిపోతే -1 ప్లస్ 4 1s 4 ప్లస్ కే బార్ ఇంటూ ఈ రో ఈ కాలం పోతే -1 -2. మా మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ దానికి ఎందుకు మైనస్ వస్తుంది, ఫార్ములా ఏడి మైనస్ బీసీ. మా ఈ మైనస్ ఉంటుంది కదా ఫార్ములా ఏడి అంటే -1 × 1 -1
ఇక్కడ 4 1s 4 -4 వచ్చింది. -4 ఈ బ్రాకెట్లో ఉన్నాయి, ఇక్కడ ఉన్న మైనస్ ఈ రెండు కదా, -2 అలా ఇక్కడ +4 ఓకేనా, అలా మల్టిప్లై అవుతుంది. ఇప్పుడు 4 5 6 6i బార్ 4లో 1 పోతే 3 -3j బార్ -3k బార్. ఏ బార్ క్రాస్ బి బార్ వచ్చింది, బి బార్ క్రాస్ సి బార్ వచ్చింది. వాళ్ళు ఏమన్నారు, ఈ రెండు యొక్క మల్టిప్లికేషన్ కదా, చూడండి ఏ బార్ క్రాస్ బి బార్ డాట్ బి బార్ క్రాస్ సి బార్. డాట్ అంటే ఏంటి, మల్టిప్లికేషన్ కదా, మల్టిప్లై చేయండి. ఏ బార్ క్రాస్ బి బార్ డాట్ బి బార్ క్రాస్ సి బార్ దట్ ఈక్వల్స్ టు -2i బార్ ప్లస్ 9j బార్ ప్లస్ 5k బార్ ఇంటూ 6i బార్ -3j బార్ -3k బార్. మల్టిప్లై చేయండి మా, ఎలా అవుతుంది, 6 మా i బార్ ఇంటూ i బార్ క్యాన్సిల్ అయిపోతుంది, అంటే i jj kk మాత్రమే మల్టిప్లై చేయాలి ఓకేనా. 6 2s 12 -12 ప్లస్ ఇంటూ మైనస్ 9 3s 27 ప్లస్ ఇంటూ మైనస్ 5 3s 15. అన్నీ మైనసే కదా, యాడ్ చేయండి. 12 27 15 7 8 9 14 2 3 4 5 54 అంటే దట్ ఈక్వల్స్ టు -54. అంతే, మన ఆన్సర్ అయిపోయింది. ఫస్ట్ ఏం చేసామా, ఏ బార్ క్రాస్ బి బార్ కనుక్కున్నా, తర్వాత బి బార్ క్రాస్ సి బార్ కనుక్కున్నా, తర్వాత రెండింటిని మల్టిప్లై చేశాను, అంతే. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చారు. లెట్ ఏ బార్ అండ్ బి బార్ బి వెక్టర్స్ సాటిస్ఫైయింగ్ మోడ్యులస్ ఆఫ్ ఏ బార్ ఈక్వల్స్ టు మోడ్యులస్ ఆఫ్ బి బార్ ఈక్వల్స్ టు 5 అండ్ ఏ బార్ కామా బి బార్ ఈక్వల్స్ టు 45 degrees. అంటే యాంగిల్ ఇచ్చారు, మోడ్యులస్ ఆఫ్ ఏ బార్ మోడ్యులస్ ఆఫ్ బి బార్ ఇచ్చారు. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ హ్యావింగ్ a bar minus 2b bar and a 3a bar plus 2b bar as 2 of its sides. ఈ రెండు 2 of its sides అయితే ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్కి మనకు ఫార్ములా తెలుసు. ఏంటిమా, ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈక్వల్స్ టు ఏంటిమా ఫార్ములా, హాఫ్ మోడ్యులస్ ఆఫ్ a minus 2b a bar minus 2b bar cross 3a bar plus 2b bar. ఇదే కదా ఫార్ములా. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 1 అనుకోండి. ఫస్ట్ దీన్ని మాత్రమే తీసుకుంటున్నా. ఏమక్కడ, ఏ బార్ మైనస్ 2b బార్ క్రాస్ 3a బార్ ప్లస్ 2b బార్. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఏ బార్ ఇంటూ 3a బార్, 3 ఇంటూ ఏ బార్ క్రాస్ ఏ బార్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 2 ఇంటూ ఏ బార్ క్రాస్ బి బార్, ఏ బార్ క్రాస్ బి బార్, మళ్ళీ ప్లస్ ఇంటూ మైనస్ 3 2s 6 ఇంటూ బి బార్ క్రాస్ ఏ బార్, బి బార్ క్రాస్ ఏ బార్. జస్ట్ మల్టిప్లికేషన్ చేస్తున్నా అంతే. చూడండి, ప్లస్ ఇంటూ మైనస్ 2 2s 4 ఇంటూ బి బార్ క్రాస్ బి బార్. మనకు తెలుసు ఏ బార్ క్రాస్ ఏ బార్ అయినా బి బార్ క్రాస్ బి బార్ అయినా వాల్యూ ఎంత అయిపోతుంది, 0. అంటే దీని వాల్యూను 0, దీని వాల్యూ కూడా 0. ఇంకేం మిగిలింది, 2 ఇంటూ ఏ బార్ క్రాస్ బి బార్. ఇక్కడ చూడండి -6 ఇంటూ బి బార్ క్రాస్ ఏ బార్. ఇప్పుడు నేను ఏ బార్ క్రాస్ బి బార్ రావాలంటే ఏం చేయాలి, సింబల్ చేంజ్ అయితే సరిపోతుందా, మైనస్ కాస్త ప్లస్ అయిందనుకో బి బార్ క్రాస్ ఏ బార్ ఏమవుతుంది, ఏ బార్ క్రాస్ బి బార్. మైనస్తో మల్టిప్లై అయితే బి బార్ క్రాస్ బి ఏ బార్ రివర్స్ అయ్యి ఏ బార్ క్రాస్ బి బార్ వస్తుంది. ఇది ఏ బార్ క్రాస్ బి బార్, ఇది ఏ బార్ క్రాస్ బి బార్ కదా, యాడ్ చేయండి. 6 + 2 ఎంత, 8 ఏ బార్ క్రాస్ బి బార్. ఏ బార్ క్రాస్ బి బార్ దీనికి ఫార్ములా తెలుసు మనకి. ఏంటి మా ఫార్ములా, 8 ఇంటూ మోడ్యులస్ ఆఫ్ ఏ బార్ ఇంటూ మోడ్యులస్ ఆఫ్ బి బార్ ఇంటూ సైన్ తీటా. ఇక్కడ తీటా వాల్యూ ఎంత ఇచ్చారు చూడండి క్వశ్చన్లో, 45 degrees. దట్ ఈక్వల్స్ టు, చూడండి నేను మోడ్యులస్ అప్లై చేసేస్తున్నా, అంటే ఫస్ట్ నుంచి మోడ్యులస్ పెట్టలే కదా, మోడ్యులస్ పెట్టేసుకోండి. మోడ్యులస్ ఆఫ్ 8 ఇంటూ ఏ బార్ క్రాస్ బి బార్. 8 కామన్ తీస్తే మోడ్యులస్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్కి ఫార్ములా ఏంటమ్మా, మోడ్యులస్ ఆఫ్ ఏ బార్ ఇంటూ మోడ్యులస్ ఆఫ్ బి బార్ ఇంటూ సైన్ తీటా. అంటే ఇక్కడ సైన్ 45 degrees. ఇప్పుడు ఇది ఏమవుతుంది, 8 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ సైన్ 45 ఎంత, 1/√2. ఇక్కడ క్యాన్సిల్ అవ్వాలంటే నేనేం చేస్తున్నానంటే, సరే నెక్స్ట్ స్టెప్లో రాస్తున్నాను. 8 ఇంటూ
5 ఇంటూ 5 ఇంటూ 1/√2 ఇది క్యాన్సిల్ అవ్వాలి కదా. √2తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నాం. ఏదైనా ఒకే దాంతో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తే దాని వాల్యూ ఏం చేంజ్ అవ్వదు కదా. √2తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తా. కింద చూడండి √2 ఇంటూ √2 ఏమవుతుంది, √2 హోల్ స్క్వేర్. దట్ ఈస్ నథింగ్ బట్ 2. అంటే 2 1s 2 4s. అర్థమైందమ్మా. √2 హోల్ స్క్వేర్ అంటే 2 అవుతుంది. 2 1s 2 4s క్యాన్సిల్ అయింది. ఇక్కడ మల్టిప్లై చేయండి. ఇప్పుడు 4 5s 20 20 5s 100. అంటే దీని వాల్యూ ఎంత వచ్చింది, 100√2. ఇదేంటిది, మోడ్యులస్ ఆఫ్ a మైనస్ 2b క్రాస్ 3a ప్లస్ 2b మాత్రమే. కానీ ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఏంటి. Therefore, from equation 1, area of a triangle equals to half into modulus of ఈ వాల్యూ కదా. modulus of ఈ వాల్యూ ఎంత వచ్చింది, 100√2. దట్ ఈక్వల్స్ టు, క్యాన్సిల్ చేద్దామా, 2 1s 2 5s 2 0s. అంటే 50√2 స్క్వేర్ యూనిట్స్. అంతేనా, మన ప్రాబ్లం అయిపోయింది. ఎంత ఈజీగా ఉంది కదా. మళ్ళీ ఒక్కసారి చూడండి. ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ కనుక్కోమన్నారు. ఇవి రెండు 2 సైడ్స్ అంటారు. అలా 2 సైడ్స్ ఉన్నప్పుడు మనకు ఫార్ములా తెలుసు కదా. ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఏంటి, హాఫ్ ఇంటూ మోడ్యులస్ ఆఫ్ a మైనస్ 2b బార్ క్రాస్ 3a బార్ ప్లస్ 2b బార్. ఈ మోడ్యులస్ వాల్యూ కనుక్కోవడం కోసం ఈ రెండింటిని మల్టిప్లై చేసాం. జస్ట్ నార్మల్ మల్టిప్లికేషన్. ఇలా మల్టిప్లై చేసిన తర్వాత ఇక్కడ b బార్ క్రాస్ a బార్ ఉంది. దీన్ని a బార్ క్రాస్ b బార్ రావాలంటే ఏం చేయాలి, మైనస్తో మల్టిప్లై చేస్తాం. 6 + 2 ఎంత, 8. మోడ్యులస్ ఆఫ్ 8 కామన్ తీసేసి మోడ్యులస్ ఆఫ్ a బార్ క్రాస్ b బార్కి ఫార్ములా ఏంటి, మోడ్యులస్ ఆఫ్ a బార్ ఇంటూ మోడ్యులస్ ఆఫ్ b బార్ ఇంటూ సైన్ తీటా. ఈ ఫార్ములా తెలుసు కదా. తీటా వాల్యూ క్వశ్చన్లో ఇచ్చాడు 45 degrees అని. మోడ్యులస్ ఆఫ్ a బార్ మోడ్యులస్ ఆఫ్ b బార్ రెండు 5 అని ఇచ్చాడు. ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేసి మళ్ళీ దాన్ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ వచ్చేసింది. ఎంత ఈజీగా ఉంది కదా. నెక్స్ట్ వన్ చూద్దామా. ఇక్కడ 4th one క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చారు. ఫైండ్ ద యూనిట్ వెక్టర్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ 1 2 3 2 -1 1 1 2 -4. ఇలా పాస్ అయ్యే పాయింట్స్ నుంచి యూనిట్ వెక్టర్ పర్పెండిక్యులర్ టు ది ప్లేన్ కనుక్కోమన్నారు. లెట్ O బి ది ఆరిజిన్ అనుకున్నాం. లెట్ O బి ది ఆరిజిన్. ఇక్కడ పాయింట్స్ ఏంటి, A ఈక్వల్స్ టు 1 2 3, B ఈక్వల్స్ టు 2 -1 1, C ఈక్వల్స్ టు 1 2 -4 అనుకుందాం. O ఈజ్ ద ఆరిజిన్ అన్నాం కదా. అప్పుడు పొజిషన్ వెక్టర్స్ ఏమవుతాయి, OA బార్ ఈక్వల్స్ టు I బార్ ప్లస్ 2J బార్ ప్లస్ 3K బార్. అవునా. అలాగే OB బార్ ఈక్వల్స్ టు ఏం లేదు మా, దీనికి I బార్, దీనికి J బార్, దీనికి K బారు యాడ్ చేసుకోవాలి, ప్లస్ యాడ్ చేసుకోవాలి అంతే. ఇక్కడ చూడండి 2I బార్ మైనస్ J బార్ ప్లస్ K బార్. అవునా. ఇక్కడ OC బార్ ఈక్వల్స్ టు I బార్ ప్లస్ 2J బార్ మైనస్ 4K బార్. ఇలా రాసిన తర్వాత ఏమన్నారు, యూనిట్ వెక్టర్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్. ఇలా ఉన్నప్పుడు యూనిట్ వెక్టర్ ఏమవుతుంది, AB బార్ క్రాస్ AC బార్ బై మోడ్యులస్ ఆఫ్ AB బార్ క్రాస్ AC బార్ కదా. AB బార్ క్రాస్ AC బార్ డివైడెడ్ బై మోడ్యులస్ ఆఫ్ AB బార్ క్రాస్ AC బార్. ఇదే కదా మా ఫార్ములా. అంటే నాకు AB బారు AC బార్ కావాలి కదా. AB బార్ ఈక్వల్స్ టు OB బార్ మైనస్ OA బార్. OB బార్ అంటే ఏంటి, ఇదే కదా. 2I బార్ మైనస్ J బార్ ప్లస్ K బార్ మైనస్ ఆఫ్ OA బార్. అన్నిటికీ మైనస్ వస్తుంది. మైనస్ I బార్ మైనస్ 2J బార్ మైనస్ 3K బార్. సబ్ట్రాక్ట్ చేయండి. 2లో 1 పోతే 1 I బార్ మైనస్ 3J బార్ మైనస్ 2K బార్. అవునా. తర్వాత అలాగే AC బార్ కనుక్కోండి ఏమవుతుంది, OC బార్ మైనస్ OA బార్. OC బార్ అంటే ఏంటి, I బార్ ప్లస్ 2J బార్ మైనస్ 4K బార్ మైనస్ I బార్ మైనస్ 2J బార్ మైనస్ 3K బార్. సబ్ట్రాక్ట్ చేయండి. I బారు మైనస్ I బార్ క్యాన్సిల్. 2లో 2 పోతే 0 మైనస్ 4 మైనస్ 3 ఎంత 5 6 7 మైనస్ 7K బార్. అంతేనా. ఇప్పుడు AB బార్ వచ్చింది, AC బార్ వచ్చింది. నాకేం కావాలి, AB బార్ క్రాస్
ఏసీ బార్ దట్ ఈక్వల్స్ టు ఎలా చేస్తామా ఐ వెక్టర్ జే వెక్టర్ కే వెక్టర్ వాల్యూస్ రాసుకోండి. ఫస్ట్ ఏబీ బార్ది 1 -3 -2 ఇక్కడ ఇవేం లేవు 0 0 కే వాల్యూ -7 ఈ వాల్యూ కనుక్కోండి. ఐ బార్ ఇంటూ ఇది ఈ రో ఈ కాలం డెలిట్ అయిపోయి ఈ రెండు క్రాస్ మల్టిప్లికేషన్ కదా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 7 3s 21 ఇది 0 అయిపోయింది. మైనస్ జే బార్ ఇంటూ ఈ రో ఈ కాలం డెలిట్ అయిపోయింది ఈ రెండు క్రాస్ మల్టిప్లికేషన్ -7 ప్లస్ కే బార్ ఇంటూ ఈ రో ఈ కాలం ఈ రో ఈ కాలం వెళ్తుంది ఈ రెండు క్రాస్ మల్టిప్లికేషన్ 1 ఇంటూ 0 0 0 ఇంటూ ఎనీథింగ్ 0. ఇప్పుడు ఏమొచ్చింది 21 ఐ బార్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 7 జే బార్ ఇదేంటిది ఏబీ బార్ క్రాస్ ఏసీ బార్. అలాగే మోడ్లెస్ ఆఫ్ ఏబీ బార్ క్రాస్ ఏసీ బార్ కూడా కనుక్కోరండి. ఏమొస్తుంది రూట్ ఆఫ్ 21 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్ అవునా 21 స్క్వేర్ ఎంతమ్మా 21 స్క్వేరు 21 2 1s 2 2 2s 4 441 441 ప్లస్ 7 7s 49 441కి 49 యాడ్ చేయండి 9 10 8 9 రూట్ 490. ఇప్పుడు రూట్ 490కి ఎలా రాసుకోవచ్చు మా 49 ఇంటూ 10 అని రాసుకోవచ్చా. ఇక్కడ చూడండి 7 స్క్వేర్ కదా అంటే 7 ఇంటూ రూట్ 10 అని రాయొచ్చు దీన్ని. మా 49 అంటే 7 స్క్వేర్ మా 7 7s 49 స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి 7 వచ్చింది రూట్ 10 అలాగే ఉంది. 10 ఇంకేం రాయలేము 5 2s 10 దేనికి ఏం లేదు. ఇప్పుడు therefore యూనిట్ వెక్టర్ perpendicular to the plane is ఏంటి మా ఫార్ములా AB ప్లస్ ఆర్ మైనస్ AB బార్ క్రాస్ AC బార్ divided by modulus of AB bar cross AC bar that equals to plus or minus AB bar cross AC bar value ఎంత ఉంది 21 I bar plus 7J bar divided by modulus of AB bar cross AC bar ఎంత value 7 root 10. ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ చేయొచ్చా చూడండి 7 3s 21 కదా అంటే పైన 7 కామన్ తీన్నా అప్పుడు ఏమవుతుంది 7 3s 21 ప్లస్ 3i బార్ ప్లస్ j బార్ డివైడెడ్ బై 7 రూట్ 10 7 7 క్యాన్సిల్ దట్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 3i బార్ ప్లస్ j బార్ డివైడెడ్ బై రూట్ 10 అంతే మన ప్రాబ్లం అయిపోయింది. ఏం చేసామో ఒక్కసారి మళ్ళీ చూద్దామా. ఫస్ట్ స్టూడెంట్ మా ఓబిది ఆరిజిన్ అనుకొని గివెన్ పాయింట్స్ తీసుకుంటాం అప్పుడు పొజిషన్ వెక్టర్స్ ఓఏ బార్ ఓబీ బార్ ఓసీ బార్ వస్తుంది. వాళ్ళు ఏమడిగినారు యూనిట్ వెక్టర్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ అంటే ఫార్ములా ఏంటి ఏబీ బార్ క్రాస్ ఏసీ బార్ డివైడెడ్ బై మోడ్యులస్ ఆఫ్ ఏబీ బార్ క్రాస్ ఏసీ బార్. దానికోసం ఏబీ బారు ఏసీ బారు కనుక్కున్నాం దానికి ఏబీ బార్ క్రాస్ ఏసీ బార్ కనుక్కున్నాం మోడ్యులస్ ఆఫ్ ఏబీ బార్ క్రాస్ ఏసీ బార్ కనుక్కున్నాం. తర్వాత ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేసింది. ఎంత ఈజీగా ఉంది కదా. నెక్స్ట్ వన్ చూద్దామా. వన్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చారు ఇఫ్ ఏ బార్ ఈక్వల్స్ టు బీ బార్ ఈక్వల్స్ టు అండ్ సి బార్ ఈక్వల్స్ టు దెన్ కంప్యూట్ ఏ బార్ క్రాస్ బీ బార్ క్రాస్ సి బార్ అండ్ వెరిఫై దట్ ఇట్ ఈస్ పర్పెండిక్యులర్ టు ఏ బార్. ఫస్ట్ ఏ బార్ క్రాస్ బీ బార్ క్రాస్ సి బార్ కనుక్కోమన్నారు కదా కనుక్కోండి. ఫస్ట్ బ్రాకెట్లో ఏముంది బీ బార్ క్రాస్ సి బార్ కదా ఫస్ట్ అదే కనుక్కుందాం. బీ బార్ క్రాస్ సి బార్ ఎలా కనుక్కుంటామా ఐ వెక్టర్ జే వెక్టర్ కే వెక్టర్. ఇక్కడ బీ వాల్యూస్ ఫస్ట్ 1 1 -1 1 1 -1 సి వెక్టర్లో ఉండేవి 1 -1 1 1 -1 1 దీని వాల్యూ కనుక్కోండి ఎలా అవుతుంది ఐ బార్ ఇంటూ ఈ రో ఈ కాలం డెలిట్ అయిపోయి ఈ రెండు క్రాస్ మల్టిప్లికేషన్ 1 1s 1 -1 1s 1 మైనస్ జే బార్ ఇంటూ ఈ రో ఈ కాలం పోతుంది 1 1s 1 ప్లస్ 1 1s 1 ప్లస్ కే బార్ ఇంటూ ఈ రో ఈ కాలం డెలిట్ అవుతుంది -1 -1 1s 1. ఇప్పుడు ఏమవుతుంది 1 -1 0 ఇది 0 అయిపోయింది 1 + 1 2 -2j బార్ -2k బార్. ఓకే ఇప్పుడు ఏం కావాలి ఏ బార్ క్రాస్ బీ బార్ క్రాస్ సి బార్ కదా
ఏ బార్ క్రాస్ బి బార్ క్రాస్ సి బార్ కదా. అంటే ఇదొక వెక్టారు, ఏ వెక్టార్ ఒకటి, ఐ బార్ జే బార్ కే బార్ ఏ వెక్టర్. ఏ వెక్టర్లో ఏమున్నాయి 2 3 4 2 3 4. బి బార్ క్రాస్ సి బార్ అంటే ఈ వాల్యూ తీసుకోవాలి. ఐ వెక్టర్ ఉందా లేదు. జే వెక్టర్ ఏంటి -2, కే వెక్టర్ ఏంటి -2. ఇప్పుడు దీన్ని మళ్ళీ చేయండి. ఐ బార్ ఇంటూ ఈ రో ఈ కాలం పోతే 3 2s 6 ప్లస్ 4 2s 8 మైనస్ జే బార్ ఇంటూ ఈ రో ఈ కాలం పోతే -4 ప్లస్ కే బార్ ఇంటూ ఈ రో ఈ కాలం పోతే -4. ఇప్పుడు మల్టిప్లై చేయండి. 8లో 6 పోతే ఎంత 2. 2i బార్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4j బార్ మైనస్ 4k బార్. ఇదేంటిది ఏ బార్ క్రాస్ బి బార్ క్రాస్ సి బార్ వచ్చేసింది. మళ్ళీ ఏమన్నారు వెరిఫై దట్ ఇట్ ఈస్ పర్పెండిక్యులర్ టు ఏ బార్. అంటే ఏం చేయాలి మల్టిప్లికేషన్ కదా. ఇప్పుడు ఏదైనా 2 లైన్స్ పర్పెండిక్యులర్ అంటే ఎలా చూపిస్తామమ్మా ఏ బార్ డాట్ బి బార్ ఈక్వల్స్ టు 0 ఈ మోడల్లోనే కదా చూపిస్తాము. ఇది ఏ బార్ అనుకోండి, ఇది బి బార్ అనుకోండి. ఏ బార్ డాట్ బి బార్ అంటే ఏ బార్ క్రాస్ బి బార్ క్రాస్ సి బార్ డాట్ ఏ బార్. ఇది చేయండి ఒకసారి. ఏ బార్ క్రాస్ బి బార్ క్రాస్ సి బార్ వాల్యూ ఎంత 2i బార్ ప్లస్ 4j బార్ మైనస్ 4k బార్ ఇంటూ ఏ బార్. ఏ బార్ వెక్టర్ ఎంత 2i బార్ ప్లస్ 3j బార్ ప్లస్ 4k బార్. మల్టిప్లై చేయండి ఏమవుతుంది 2 2s 4 ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 4 3s 12 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 4s 16 12 13 14 15 16 16 మైనస్ 16 దట్ ఈక్వల్స్ టు 0. 0 వచ్చింది కాబట్టి therefore ఏ బార్ క్రాస్ బి బార్ క్రాస్ సి బార్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏ బార్. అంతే మన ప్రాబ్లం అయిపోయింది. ఏం చేసామో ఫస్ట్ ఈ వాల్యూ కనుక్కొనేసాం, తర్వాత ఆ రెండింటిని ప్రోడక్ట్ చేసాం. ఎప్పుడైతే 0 వచ్చిందో ఆ రెండు లైన్స్ ఏ బార్ క్రాస్ బి బార్ క్రాస్ సి బారు ఏ బార్ అనేవి రెండు పర్పెండిక్యులర్. ఈ ప్రాబ్లంతో మనకి ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో ఇవ్వండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.